హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో ఈరోజు 31 మే నాడు మనకు పేపర్ 1కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే నిర్వహించబడింది. సో మార్నింగ్ సెషన్లో మనకు సెషన్ 1లో జరిగిన ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్నలు వాటి యొక్క కీని డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ అది మన ఛానల్లో అప్లోడ్ చేయబడింది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మార్నింగ్ సెషన్ వారిలో ఎగ్జామ్ రాసిన వారు ఆ కీని అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం సెషన్లో జరిగిన పేపర్ 1కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, సో మరి దాని యొక్క ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం అభ్యర్థుల నుంచి క్వశ్చన్స్ సేకరించడం జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒకసారి వీడియోలో చూద్దాం. సో ఇవి ఆన్సర్స్ తెలియజేయడమే కాకుండా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ వారికి ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతున్నారు అనేది ఒక ఐడియా కొరకు మాత్రమే చేయడం జరిగింది. సో ఇది మొత్తం కూడా అభ్యర్థుల ద్వారా సేకరించిన క్వశ్చన్సే. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం చూడండి, క్షమించండి. సో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే ఇవి సంబంధించి కొన్ని చూద్దాం. తెలంగాణలో విద్యుత్ శక్తి కేంద్రాలు ఏవేవి ఉన్నాయనంటే మనం చూసుకుంటే రామగుండం ఎన్టీపీసీ, కొత్తగూడెం ఎన్టీపీసీ, మనకి ఇక్కడ ఖమ్మము, ఒకటి మంచిర్యాలకు సంబంధించి అయితే చూడవచ్చు. అలాగే ఇంకొకటి మద్దతు ధరలను పంటలకు ప్రకటించేది ఎవరు అని అంటే, సో మరి మద్దతు ధరలు మ్యాక్సిమం మినిమం సెల్లింగ్ ప్రైస్ అని ఉంటుంది కదా, ఎంఎస్పి అనేది. సో ఇది ఖచ్చితంగా ఎవరు ప్రకటిస్తారంటే సెంట్రల్ గవర్నమెంటే ప్రకటిస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఇది చూసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్. అయితే నెక్స్ట్ ఇంకోటి, ఎల్లోరా గుహలు ఎవరి కాలంలో నిర్మింపబడ్డాయి. సో మరి ఆప్షన్లలో మనకు గుప్తులు అయితే లేదన్నట్టు తెలిసింది. సో గుప్తులు లేకుంటే రాష్ట్రకూటులు చూడొచ్చు. సో ఏ విధంగా ఇది ఆల్రెడీ మనం ఎగ్జామ్ కంటే ముందు టాప్ 200 బిట్స్ కవర్ చేశాం. అందులో నుంచి వచ్చిన క్వశ్చన్ ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. చూసుకుంటే మనకు ఒకటి మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాప్లో మనకు రాష్ట్రకూటులకు సంబంధించి ఎల్లోరాలోని 15 నవంబర్ గుహలో విష్ణువుని నరసింహునిగా చూపుతున్న చిత్రం అని మనం 52 క్వశ్చన్లో కవర్ చేశాం. సో ఎల్లోరా అంటే రాష్ట్రకూటులకు సంబంధించింది కావచ్చు. మీకు ఆప్షన్లో రాష్ట్రకూటులు ఉంటే అది పెట్టచ్చు, లేకపోతే గుప్తులు ఉంటే మాత్రం ఖచ్చితంగా గుప్తులనే పెట్టాలి. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఎల్లోరా గుహలు గుప్తుల కాలానికి చెందినవి అని మనం గుప్త సామ్రాజ్యానికి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 31లో టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకొని రాయడం జరిగింది ఇది. సో ఆప్షన్లో గుప్తులు ఉంటే గుప్తులు ఈజ్ రైట్, లేదంటే రాష్ట్రకూటులు అయితే పెట్టాలి. సో ఈ పీడిఎఫ్లో నుంచి చాలా క్వశ్చన్లు మార్నింగ్ సెషన్లో ఒక 6-7 క్వశ్చన్లు వచ్చాయి ఈవీఎస్లో, సోషల్లో. అలాగే మధ్యాహ్నం కూడా చాలా క్వశ్చన్లు వచ్చాయి. ఈ పీడిఎఫ్ పొందండి. పీడిఎఫ్ పొందాలంటే జస్ట్ మన ఛానల్లో జాయిన్ ఆప్షన్ ఉంది, దాంతో జాయిన్ అవుతే మీరైతే పీడిఎఫ్లు అయితే పొందొచ్చు. సో అలాగే ఆది హిందూ జాతీయోన్నతి సభ ఆర్ ఆది హిందూ మహాసభ, సో వీటిలో అరిగే రామస్వామి, అలాగే ఆది హిందూ మహాసభ అంటే బిఎస్ వెంకట్రావు అయితే చూడవచ్చు. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థని కనుగొన్నది ఎవరంటే మనకు విలియం హార్వేగ్ అయితే మనం చూడవచ్చు. సో అలాగే సిపిఆర్కి ఫుల్ ఫామ్ అడిగాడంట, కార్డియో పల్మనరీ రెసిస్టిసేషన్ అని అయితే చూడవచ్చు. సిపిఆర్కి గుండె సంబంధించి సిపిఆర్ చేస్తారు కదా, గుండె పోటు వచ్చిన వాళ్ళకి, సో దానికి సంబంధించింది. అలాగే నాగార్జున కొండ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో నాగార్జున కొండని అంటే ముందు పూర్వం విజయపూర్ అని అయితే పిలిచేవారు. దానికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ పీడిఎఫ్లో కవర్ చేసాం. ఒకసారి దాని గురించి చూద్దాం. సో ఇక్కడ మనం స్తూపాల గురించి చెప్పేటప్పుడు క్వశ్చన్ నెంబర్ 91లో మన పీడిఎఫ్లో ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 91లో పీడిఎఫ్లో నాగార్జున కొండ గురించి చెప్పేటప్పుడు ఇక్ష్వాకుల రాజధానికి సంబంధించిన కాలంలో ఇక్కడ విజయపురిగా అయితే దాన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం అయితే విజయపురి నాగార్జున సాగర్ జలాశయంలో అయితే మునిగిపోయింది, కృష్ణానది ఒడ్డున అయితే చూడవచ్చు దీన్ని. సో నాగార్జున కొండ ప్రాంతానికి సంబంధించి ఈ క్వశ్చన్ అయితే మనం కవర్ చేయడం జరిగింది. సో అలాగే మనకు కుల ధృవీకరణ పత్రం, మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే ఎంఆర్ఓ, తహసీల్దార్ అనే వ్యక్తి అయితే ఇస్తాడు. అలాగే గుండెకి సంబంధించిన డాక్టర్ ఎవరంటే పల్మనాలజిస్ట్. సో అలాగే కంటికి సంబంధించిన డాక్టర్ కూడా అడిగాడంటే, మరి క్లారిటీ లేదు, ఒకసారి కామెంట్ చేయండి. సో ఇంకేమైనా క్వశ్చన్స్ వచ్చి ఉంటే అవి కూడా కామెంట్ చేయండి, ఆన్సర్ తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అలాగే రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది అని అయితే క్వశ్చన్ వచ్చింది. సో విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. మార్నింగ్ సెషన్లో మనకు రేచీకటి దేని వల్ల వస్తుందని అడిగారంట. సో విటమిన్ ఏ వల్ల వస్తుంది అది. సో ఇట్లా విటమిన్స్ గురించి కూడా అడుగుతున్నాడు, చదవండి వాటి గురించి. అలాగే తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల గురించి కూడా అడగడం జరిగిందంట. సో దక్షిణాన ఏది ఉంటుందని అడిగిందంట. సో తూర్పు దక్షిణం ప్రాంతంలో చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. సో ఇది కూడా మనం కవర్ చేయడం జరిగింది పీడిఎఫ్లో. క్వశ్చన్ నెంబర్ 26లో చూసుకుంటే మనం కవర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎగ్జామ్కి పోయే ముందు కూడా చెప్పాను, చూసుకొని వెళ్ళండి అని. ఇక్కడ పశ్చిమాన కర్ణాటక, వాయువ్యాన మహారాష్ట్ర, ఉత్తరాన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తూర్పు దక్షిణాన ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇక ప్రవహిస్తున్న నదులు అయితే గోదావరి, కృష్ణ, తుంగభద్ర, మూసి అయితే చూడవచ్చు. సో ఇది ఒక క్వశ్చన్ అయితే జరిగింది. ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ పీడిఎఫ్ ఖచ్చితంగా పొందండి. సో అలాగే సహజ వనరులు అంటే ఏవి అని అడగడం జరిగిందంట. సో గాలి, నీరు, సూర్యకాంతి అని అయితే చూడవచ్చు. అలాగే కెలిడియోస్కోప్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. సో కెలిడియోస్కోప్లో ఎన్ని దీర్ఘచతురస్రాలు రెక్టాంగిల్స్ అనేవి ఉంటాయని అడిగాడట. సో దీని గురించి చూసుకుంటే కెలిడియోస్కోప్లో 3 రెక్టాంగులర్ ఫేసెస్ ఉంటాయి, ముఖాలు, దీర్ఘచతురస్రాకార ముఖాలు 3 ఉంటాయి. ట్రయాంగులర్కి సంబంధించి ట్రయాంగులర్ ఫేసెస్ 2 ఉంటాయి. సో ఆప్షన్ చూసుకోండి ఇది.
అలాగే వాతావరణంలో తక్కువ పరిమాణం గల వాయువు ఏదంటే CO2, జస్ట్ 0.04% మాత్రమే ఉంటుంది CO2 అయితే చూసుకోండి. నిన్న దాంట్లో ఎక్కువ పర్సంటేజ్ ఉన్న వాయువు ఏదని నిన్న అడగడం జరిగింది. సో ఇటువంటి టాపిక్స్ అడుగుతున్నారు, మెయిన్గా ఇవి కవర్ చేసుకొని వెళ్ళండి నెక్స్ట్ రాబోయే వాళ్ళు. అలాగే దంత విన్యాసం గురించి అడిగారు అన్నట్టు తెలిసింది, మరి మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ అయితే తెలియదు. సో ఇక్కడ 2123/2123 అనేది చూడొచ్చు. ఇన్సిజర్స్, సీజర్స్, ప్రీమోలార్స్, మోలార్స్, ICPM అనేది దంత విన్యాసంగా అయితే మనం చూడవచ్చు. అలాగే ఇంకొకటి కోల్కతా నుంచి ముంబైకి మనం ఏ దిశలో వెళ్ళాలనేది అడగడం జరిగింది. సో ఇక్కడ మనం భారతదేశం మ్యాప్ చూసుకుంటే ఇట్లా ఈ విధంగా ఉంటుంది కదా, మనకు ఈ విధంగా చూసుకుంటే మనకు కోల్కతా ఈ ప్రాంతంలో ఉంటుంది, ముంబై ఇటు ఉంటుంది. సో ఇది తూర్పు, ఇది వెస్ట్ కాబట్టి ఇటు నుంచి ఇటు వెళ్తున్నప్పుడు మనం పడమరకే వెళ్ళాలి కాబట్టి పడమర అంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చూసుకోండి. అలాగే ఇంకొకటి అయోడిన్ పరీక్ష దేని కొరకు చేస్తారు అని ఒక క్వశ్చన్ అడిగారంట. సో మరి కార్బోహైడ్రేట్ నిర్ధారణ, సో కార్బోహైడ్రేట్ పిండి పదార్థం ఉన్నదా లేదా, స్టార్చ్ ఉన్నదా లేదా తెలుసుకోవడానికి ఆ పత్రాలలో కార్బోహైడ్రేట్కి నిర్ధారణ కొరకు అయోడిన్ పరీక్ష చేస్తారు. అలాగే ఇంకో క్వశ్చన్ ఇంపార్టెంట్ అడగడం జరిగింది. భారతదేశంలో కేవలం ఒకటే ఉంటుంది, ఇది నదీ కేంద్రంగా నౌకాశ్రయం, ఆ రాష్ట్రం ఏది అని అయితే క్వశ్చన్ అడిగాడు. సో కోల్కతా పోర్టు ఇదే మెయిన్ ఫస్ట్ మేజర్ పోర్ట్, ఇదే భారత్కి, ఇదే ఆన్సర్ అనేది. నదీ కేంద్రంగా నౌకాశ్రయం దీనికే ఉంటుంది, మిగతా అన్ని సముద్రాల పక్కన ఉంటాయి. ఇది మాత్రం హుగ్లీ నది పక్కన ఉంటుంది, ఇది ఒకటి చూసుకోండి. అలాగే ఏకలింగ పుష్పంకి ఎగ్జాంపుల్స్ మరి ఏమో అడిగాడు. ఏకలింగ పుష్పం అంటే ఉంటే స్త్రీలింగమే లేకపోతే పురుషలింగమే ఉంటుంది ఆ పుష్పంలో. ద్విలింగ అంటే రెండు ఉంటాయి ఒకటి దాంట్లో. సో ఏకలింగ పుష్పం ఉదాహరణలు అంటే మనం బొప్పాయి, దోసకాయ, ఆముదం, పుచ్చకాయ లాంటివి అయితే చూడవచ్చు. నెక్స్ట్ శిలాజ ఇంధనాల గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువుల్ని మనం శిలాజ ఇంధనాలుగా అయితే చూడవచ్చు. సో ఇవి ఈవీఎస్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ సర్చ్ చేయండి, ఇంకేమైనా క్వశ్చన్లు తెలిసినవి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో తెలుగుకు సంబంధించినవి చూస్తే భానుదయం అనేది సంధి ఏంటి అని ఒకటి అడగడం జరిగింది. సో మరి యాక్చువల్లీ ఇది భాను ప్లస్ ఉదయం కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అయితే వ్యవహరించవచ్చు. అలాగే పాషాణం అంటే ఏమిటి అని ఒక అర్థం వచ్చింది అడిగిండట. సో మరి రాయిగా చూడవచ్చు. అలాగే ఇంకోటి ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది అన్నట్టు తెలిసింది. సో ముత్యం చిప్ప అన్నట్టయితే మనకు తెలుస్తుంది. సో ఒకసారి చూసుకోండి. అలాగే పల్లె అందాలు రచయిత ఎవరు అని అంటే ఆచి వెంకటాచార్యులుగా వ్యవహరించవచ్చు. అలాగే రంగనాథ రామాయణం రచించింది గోనబుద్ధరెడ్డి. సో ఇందులోనే మనకు ఉడత సహాయం అనే పాట ఏ కాండలోనిది, ఏ భాగంలోనిది అంటే యుద్ధకాండలోనిది, నిన్న అడిగిన క్వశ్చన్. అలాగే కాలంకి నానార్థాలు ఏమిటని ఇంకో క్వశ్చన్ వచ్చిందంట. సో నలుపు, సమయం, చావు అనేది అయితే చూడవచ్చు. సో మా ఎగ్జామ్లో ఎటువంటి నానార్థాలు, అర్థాలు, పర్యాపదాలు అడుగుతున్నారో డెఫినెట్గా వాటన్నిటితో ఒక వీడియో చేశాను, ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. దాదాపు వాటి నుంచే వస్తున్నాయి క్వశ్చన్లు. అలాగే కర్షకుడు అనే దానికి పర్యాయ పదాలు హాలికుడు, రైతు, ఈ విధంగా అయితే చూడవచ్చు. నెక్స్ట్ చెంపకమాల ప్రీవియస్ మళ్ళీ రిపీట్ అయింది. ఇవి ఖచ్చితంగా చూసుకోండి. చెంపకమాల, ఉత్పలమాల, శార్దుల, మత్తేపం ఖచ్చితంగా అడుగుతున్నాడు ఒక క్వశ్చన్ అయితే. గణాలు ఇందులో నజబజ జజ్జర ఉంటాయి. 1 నుంచి 11 అక్షరాలకి యతి మైత్రి ఉంటుంది. 21 అక్షరాలు అయితే ఇందులో ఉంటాయి చూసుకోండి. అలాగే భీమార్జునులు ఏ సమాసం అంటే భీముడు అర్జునుడు కాబట్టి ద్వంద్వ సమాజం అనేది చూడొచ్చు. అలాగే వివేక విజయం ఎవరి రచన అనే క్వశ్చన్ వచ్చిందంట. సో వేముగంటి నరసింహాచార్యులది వివేక విజయం రచన అయితే చూడవచ్చు. అలాగే కొన్ని సంశ్లిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాల గురించి కూడా క్వశ్చన్ వచ్చినట్టు తెలిసింది. ఇంకోటి చూసుకుంటే టీవీ నారాయణ గారి రచనలు ఏవి అని ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో మరి అయితే నేను అన్ని రచనలు రాశాను, అందులో ఏది కరెక్టో చూసుకోండి. ఒకటి జీవనవేదం, భవ్యచరిత శతకం, అమర వాక్సుదా స్రవంతి, ఆత్మదర్శనం, ఆర్షపుత్ర శతకం. సో ఇవన్నింటివి టీవీ నారాయణకు సంబంధించినవి. అలాగే ఉదయించు దానికి పర్యాయ పదాలు మరి అర్థమో ఏదో కానీ అడిగాడు, ఇది క్లారిటీ లేదు, ఒకసారి కామెంట్ చేయండి ఏంటో అది. అలాగే భాషకి నిర్వచనం అడిగాడంట. సో గాంధీది ఏంది, ఠాగూర్ ఏంది అంటే ఒకటి ఇచ్చి భాషకి నిర్వచనం ఇచ్చి ఇది ఎవరన్నారని అడిగాడంట. సో మరి ఎవరెవరు ఏమేమన్నారో భాష గురించి ఒకసారి చూపిస్తాను చూడండి. భాషకు సంబంధించి నిర్వచనాలు మహాత్మా గాంధీ అయితే ఇక్కడ చూడండి, శిశువు తన సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదని. సో మరి భాషనో మాతృభాషనో మరి తెలియదు ఏది అడిగాడో ఒకసారి అయితే ఇవి చూసుకోండి. గొడవర్తి సూర్యనారాయణ, WM రైబాన్, PB బళ్ళాడ్, రామచంద్రుని వెంకటశేషయ్య, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అంటాడు విద్యార్థికి మాతృభాష శిశువుకు తల్లిపల వంటిదని. సో అలాగే బళ్ళాడ్ వీళ్ళైతే అన్నారు. మరి ఇది ఆప్షన్లో ఉందో లేదో ఒకసారి ఇది కరెక్టో కాదో ఒకసారి చూసుకోండి, ఉపయోగపడితే అయితే యూజ్ చేసుకోండి. సో అలాగే ఇంకొకటి టి కృష్ణమూర్తి యాదవ్ రచనలు అడిగాడంట. సో మరి నది అమ్మ జ్ఞాపకాలు, షబ్నం, తొక్కుడు బండ అయితే మనం టి కృష్ణమూర్తి యాదవ్ గారిది అయితే చూడవచ్చు. అలాగే ఒక పద్యం అడిగాడంట, నీరం తప్త లోహమున అని, అంటే నీటి బిందువు ఆకు మీద పడితే సంథింగ్ ఆన్సర్ అంటే మీనింగ్ తోటి ఉంటుందంట. సో ఆ పద్యం అడిగాడు అన్నట్టయితే తెలుస్తుంది. అలాగే గద్యం కూడా ఒకటి అడిగాడంట. సో చాలా ఈజీగానైతే పేపర్ వచ్చింది అన్నట్టయితే తెలిసింది ఈరోజు మధ్యాహ్నం సెషను. గద్యం అయితే డైరెక్ట్ చూసి 5కి 5 మార్కులు తెచ్చుకునేటట్టు.
సో చాలా ఈజీ అయితే వచ్చింది అన్నట్టయితే తెలిసింది, ఒకసారి చూసుకోండి. అలాగే ఉత్తమ మూల్యాంకన లక్షణం ఏదన్నట్టు ఒకటి మెథడాలజీలో అడిగాడు అన్నట్టయితే తెలుస్తుంది, అది తెలుగుకు సంబంధించి. ఇక ఈ సైకాలజీలోనైతే అనుకూల ప్రతికూల బదలాయింపు గురించి, అలాగే అనువంశికత గురించి, నిర్దేశిక మార్గదర్శకత్వం గురించి, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ ఎన్సీఎఫ్ అయితే పేపర్ 2 నుంచి చూస్తున్నాను, డెఫినెట్గా అడుగుతూనే ఉన్నాడు వీటి నుంచి. ఆర్టీఈ ప్రకారం అయితే స్కూల్ డేస్ వర్కింగ్ ఎన్ని ఉంటాయి అన్నట్టు, యూపీఎస్కి ఎంత, ప్రైమరీ స్కూల్కి ఎంత, హై స్కూల్కి ఎంత అని అడిగాడంట. ఒకసారి చూసుకోండి, ఇది ప్రైమరీకి 220, ఒకసారి చూసుకోండి అది ఒకటి కూడా. అలాగే సాంఘిక శాస్త్ర బోధనకు ఉపయుక్తంగా పనికొచ్చేదని ఒకటి మెథడాలజీలో అడిగాడని తెలిసింది. సో మ్యాపింగ్ మెయిన్గా సాంఘిక శాస్త్రంలో. అలాగే అనువంశికత లక్షణం కానిది ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చిందంట. అలాగే శిరోపాదాభిముఖ నియమం గురించి ఒక క్వశ్చన్. డెఫినెట్గా నెక్స్ట్ రాబోయే వాళ్ళు ఈ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. ఈరోజు వాళ్ళకి కీపరంగా మరి పనికొస్తో లేదో కానీ నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ వాళ్ళకైతే డెఫినెట్గా కాన్సెప్ట్ అయితే తెలుసుకోండి, ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడో. మీరు కూడా గుర్తు లేకుంటే ఈ క్వశ్చన్లు చూసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒకసారి అయితే బుక్ చెక్ చేసుకోండి. అలాగే ప్రతిభావంతుల లక్షణం కానిది ఏది అని ఒక క్వశ్చన్ వచ్చింది అన్నట్టు తెలిసింది. అలాగే ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ గురించి వచ్చిందన్నట్టు తెలిసింది. సో ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ మనకు 1977లో వస్తుంది. ఎస్యూపీడబ్ల్యూ మీద ఎక్కువ ఫోకస్ చేసింది. సో చూసుకోవచ్చు ఇది ఎస్యూపీడబ్ల్యూ. అలాగే సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ ఎస్యూపీడబ్ల్యూ మీనింగ్ అంటే ఒకసారి చూసుకోండి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేసింది ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్. అలాగే అంతర్దృష్టి అభ్యసనం గురించి, అలాగే పరిశీలనాత్మక సిద్ధాంతం, పియాజే, కోల్బర్గ్ ఏవైతే ఎప్పుడు అడిగేటియే, సో చూసుకోండి వీటి నుంచి. అలాగే బ్రూనర్ బోధన సిద్ధాంతం గురించి క్వశ్చన్లు వచ్చినట్టు తెలిసింది. అలాగే కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం గురించి కూడా క్వశ్చన్లు వచ్చాయి. ఐక్యూ ఫార్ములాకి సంబంధించి క్వశ్చన్ వచ్చిందంట, సో ఇది చూసుకోండి ఒకసారి. సో ఇవి సైకాలజీకి సంబంధించి కొన్ని వచ్చిన క్వశ్చన్స్. సో ఇక యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ అయితే ఎప్పట్లాగానే మనకు డెఫినెట్గా గ్రామర్ పార్ట్ ఎప్పుడు టచ్ చేస్తాడు, ఒకటి ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్లు అడుగుతాడు, అవి ఎట్లాగో ఎప్పుడు ఉండేటివే, చేంజ్ అయితే కాదు. గ్రామర్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి సెట్ ఆఫ్ చేంజ్ చేస్తాడు, కానీ ఎప్పుడు ఉండేటి గ్రామర్ పార్ట్ వచ్చేసి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, స్పీచెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు, క్వశ్చన్ ట్యాగ్స్, ఈ సెంటెన్సెస్ ఇచ్చి ఎర్రర్ చేయడము, అలాగే మనకు ఆంటోనిమ్స్, సినానిమ్స్, సో మీనింగ్స్ కూడా అడుగుతున్నాడు. సో ఇవైతే చూసుకోండి ఇంగ్లీష్లో. సో యాజ్ యూజువల్గా నెక్స్ట్ రాబోయే వీడియోలో మ్యాథ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడో నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇదండి ఈరోజు పేపర్ 2 పేపర్ 1కి సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన కొన్ని క్వశ్చన్లు అయితే మీకు తెలియజేయడం జరిగింది. సో యూస్ఫుల్గా అనిపిస్తే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ వాళ్ళు ఖచ్చితంగా ఈ టాపిక్స్ అయితే కవర్ చేసుకోండి. అలాగే నేను చెప్పినట్టు మన పీడిఎఫ్ నుంచి మార్నింగ్ సెషన్లో 6 to 7 క్వశ్చన్స్, ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా 4 to 5 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. డెఫినెట్గా ఆ పీడిఎఫ్ అయితే పొందండి. మన ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనేది ఆప్షన్ ఉంటుంది, ఆ జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి చేయడం వల్ల జస్ట్ మీరు జాయిన్ అవ్వడం వల్ల పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.